హాయ్ ఫ్రెండ్స్, నేను శబరిమల వచ్చిన. శబరిమలలో ఎట్లుందంటే వాతావరణం చాలా కూల్గా ఉంది. కాకపోతే ఇక్కడ డ్రైవర్గా వచ్చిన వాళ్ళు మాత్రం దర్శనం చేసుకుంటూ కష్టం జర. ఎందుకంటే పార్కింగ్ ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మళ్ళీ అట్లా కాకుండా జర ఇక్కడ బాత్రూమ్స్ అవన్నీ ఉండే నీట్నెస్ అయితే లేదు. అంటే గుడి దగ్గర బాగానే ఉంది కానీ ఇవతల పార్కింగ్ దగ్గర మాత్రం మెయింటెనెన్స్ అనేది లేదు. ఇవన్నీ బస్సులు వస్తున్నాయి. తమిళనాడు, కేరళ, మన తెలంగాణ వాళ్ళే చాలా నిక్కరంగా ఉన్నారు. అంటే మాల వేసుకున్న వాళ్ళ అలా చెట్లు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి. ఒక చెట్టుకు వస్తే ఒక ఇల్లుకి అవుతాయి, అంత పెద్దగా ఉన్నాయి. ఘాట్ రోడ్ మాత్రం ఖతర్నాక్ ఉంటుంది. కొత్తగా వచ్చిన వాళ్ళు మాత్రము జాగ్రత్తగా రావాలి. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు రెగ్యులర్గా నడిపేటోళ్ళు ఏంటంటే చాలా రఫ్గా నడుపుతారు. మనము అక్కడి నుంచి వస్తాము, మనకి ఘాట్ రోడ్ ఎక్కువ తెలియదు కాబట్టి 120 కిలోమీటర్లు ఉంటుంది ఘాట్ రోడ్. ఈ ఘాట్ రోడ్లో ఏంటంటే జాగ్రత్తగా రావాలి. ఒక గంట లేటు అయినా మంచిదే కానీ తొందర పడద్దు. తొందర పడ్డామంటే ఎవడో వచ్చి గుద్దుతాడు, మనకి ఇబ్బంది. మనకి ఇక్కడ భాష రాదు, మనమే ఇబ్బంది పడతాం, వాళ్ళకి ఏం కాదు. ఎక్కువ తమిళనాడు, కేరళ వాళ్ళే ఎక్కువ ఉంటాయి బండ్లు. వాళ్ళు ఏంటంటే రెగ్యులర్ తిరుగుతారు కాబట్టి వాళ్ళకి అన్నీ తెలుసు. ఇంకందరికి తెలియదు. మనకి ఇప్పుడు తెలంగాణ నుంచి, ఆంధ్ర నుంచి వచ్చేటోళ్ళకి చక్కగా తెలియదు కాబట్టి కష్టం. అందుకే అర్ధగంట లేట్ అయినా కానీ నిదానంగా పోండి. తొందరపడి పోతే మనకే ఇబ్బంది. ఇక్కడ భాష రాదు, మనం చెప్పేది వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు చెప్పేది మనకు అర్థం కాదు. చాలా ఇబ్బందులు పడతాం. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ ఏంటంటే మెయిన్ ఇది ఇట్లా మన తెలంగాణ బండి కారు. ఇప్పటిదాకా నా వెనకనే ఉన్నాడు, ఇప్పుడు ఉరుకుతున్నాడు. సరే పోనీ తొందర ఎందుకులే అని నేను నిమ్మదానంగా పోతున్నా. చూడు, నేను 30-40లో పోతున్నా అంతే, ఎక్కువ పోవద్దని. ఎందుకంటే తొందర పడితే ఏం రాదు, తొందర నిర్ణయాలు వేస్ట్. చెట్లు మాత్రం భలే ఉన్నాయి. ఎన్నేళ్ళ చెట్లు కానీ నాకు తెలిసి ఒక 40-50 ఏళ్ళ క్రితం చెట్లు పెట్టినట్టున్నవి. పెరిగినాయి, పెట్టలేదు కానీ అవి పెరిగినాయి. ఇట్లా ఉంటుంది ఘాట్ రోడ్, చాలా ఘోరంగా ఉంటుంది. జర కొత్తగా వచ్చిన వాళ్ళు ఏంటంటే కొత్తగా డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు కష్టం, చాలా ఇబ్బంది పడతారు. చాలా ఘోరంగా ఉంటుంది ఘాట్ రోడ్. ఇల్లు రప్పున వచ్చేస్తారు ఇల్లు. నాకే బాధ అనిపిస్తుంది. నేను 15 ఏళ్ళ నుంచి అనుకుంటున్నా సాయప్ప దగ్గర పోదామని, కానీ వచ్చినా కానీ నాకే దర్శనం కాకుండా అయిపోయింది. ఎందుకంటే రష్ ఎక్కువ ఉంది, అక్కడ పార్కింగ్ పెట్టనీకే ప్లేస్ లేదు. ఇబ్బంది అయ్యి ఒక 15 కిలోమీటర్ దూరంలో పార్కింగ్ పెట్టారు. నువ్వు మధ్యలో ఎక్కడ ఆపనీక లేదు. ఆపితే పోలీసు వాళ్ళు వస్తారు, పెనాల్టీ ఇస్తారు, లేదంటే కార్ గుంజుకొని పోతారు. ఇట్లా అడుగడుక్కు పోలీసు వాళ్ళు ఉంటారు కంపల్సరీ. తొందర నిర్ణయాలు తీసుకోవద్దు. ఇక లోయలు ఆవేశం ఎక్కువ వాళ్ళు ఇట్లా ఉరుకుతారు అన్నట్టు. మనం ఆవేశపడద్దు, ఆవేశపడితే మనకి ఇబ్బంది. ఇంకో పోలీస్ వ్యాన్, పోలీసు వాళ్ళది. వీళ్ళకు మన భాష రాదు, మనం చెప్తే అర్థం కాదు. వీళ్ళతో చాలా రిక్వెస్ట్ చేసినా వినరు ఇక్కడ. ఇంకా మన తెలంగాణ వాళ్ళే నయం, జర రిక్వెస్ట్ చేసినా కానీ వింటారు. కానీ ఈ కేరళ, తమిళనాడు వాళ్ళు అసలు విననే వినరు. మనకు మెయిన్ వాళ్ళ భాష రాదు, వాళ్ళ భాష మనకు రాదు. ఎన్ని తమిళనాడు బండ్లే, ఎక్కువ 90% మొత్తం తమిళనాడు బండ్లే. అట్లని కాదు కానీ నిక్కరంగా ఉండేదంటే మన తెలంగాణలో. నీట్గా ఉండాలన్నా ఇక్కడ అంతా సిగరెట్లు, గుట్కాలు, తంబాకులు అన్నీ తింటారు. మన వాళ్ళు అట్లా నిక్కరంగా చేస్తారు కాబట్టి అంత నియతుకుంటాం. ఇక్కడ వాళ్ళు ఏం లేదు, సిగరెట్లు తాగుతారు, గుట్కాలు తింటారు, చెప్పులు వేసుకుంటారు, అన్నీ చేస్తారు. ఎందుకో నాకే నచ్చలేదు. వీళ్ళన్నీ కాయగాలు చేస్తారు రోడ్లు నీట్గా ఉంచడానికి. ఇప్పుడైతే సైడ్కి ఆపిన, ఎట్లా అవుతున్నాయి ఇప్పుడు వెహికల్స్.
వస్తూనే ఉంటాయి. కాకపోతే తొందర పడద్దు మనం. ఇక్కడ ఛాన్సేపు ఆపినా ఇబ్బంది. సైడ్లో పోలీసు వాళ్ళు వస్తూనే ఉంటారు. ఒకరు కాకపోతే ఒకరు. ఇంత అయ్యప్ప మాల వేసుకొని ఇంత దూరం వస్తాం కానీ అంత నికరంగా ఉంటేనే రావాలి, లేనిది రావద్దు. అక్కడ గుట్ట మీద ఉన్నది కానీ ఇంత క్లారిటీగా కనబడతలేదు. ఆ గుట్ట మీద ఉంటాడు అయ్యప్ప స్వామి. ఇంకా ముందు ఉన్నది కానీ ఫారెస్టే బాగుంది, చాలా చాలా బాగుంది. ఇంకా ఇట్లా వస్తారు, అటగోలుగా వస్తారు. ఇంకా చూసిరా పోలీసు వాళ్ళు ఇట్లా వస్తూనే ఉంటారు. బండ్లు ఆపితే కథం వచ్చి తీసుకొని పోతూనే ఉంటారు. ఫోటో దింపుకుంటారు, పెనాల్టీలు వేస్తారు. ఘాట్ రోడ్ మాత్రం చాలా ఘోరంగా ఉంది. నేను ఊటీ, శ్రీశైలం, తిరుపతి అన్ని రోడ్లు నడిపినా కానీ ఈ రోడ్డు చాలా డేంజర్ ఉన్నది. అందుకే 30-40 పోతున్నా. ఎక్కువ స్పీడ్ పోవద్దు. ఎక్కువ స్పీడ్ పోతే మనకు కంట్రోల్ కాదు. మళ్ళీ ఇక్కడ వాళ్ళు చాలా రఫ్గా నడుపుతారు, మన లెక్క కాదు. దాన్ని బట్టి పోండి, వచ్చేటోళ్ళు ఇబ్బంది పడకండి. ఓకేనా? బాయ్.